అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాటం, ఎపిసోడ్ నెంబర్ 36. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆన్య మాటలకు శైలజ ఒక రకమైన డిప్రెషన్లోనికి వెళ్ళి, అయితే నా భావన నా వల్లనే చనిపోయింది, నేను నా భావనను నా అధికమైన ప్రేమతోనే దూరం చేసుకున్నానా అంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంది. అది చూసిన ఆన్య, అమ్మా అలా కాదు, నేను చెప్పేది విను అంటూ దగ్గరికి వెళ్ళింది. ఆన్య, నువ్వు నా దగ్గరికి రాకు. నువ్వు నా కూతుళ్లను నాకు అప్పగిస్తానని వాళ్ళని పట్టించుకోకుండా నీ ఉద్యోగం కోసం అలా చేశావు. వెళ్ళు, నా కూతుళ్ళని తీసుకుని వచ్చిన తర్వాతే నాతో మాట్లాడు అంటూ తన రూమ్లోనికి వెళ్ళిపోయింది. ఇదంతా చూస్తున్న శంకర్రావు, పార్వతమ్మ వాళ్ళు చనిపోయే వయసులో వాళ్ళ ఇంటి ఆడపిల్లలకు అలా అవ్వడం తట్టుకోలేకపోయారు. పార్వతమ్మ ఈ వయసులో ఆ భారమైన బాధ భరించలేక బీపీ పెరిగిపోయి కూలపడిపోయింది. ఇంట్లో వీళ్ళ ఏడుపులు అరుపులు ఇంటి చుట్టుపక్కల వాళ్లకు వినబడి ఏమైందో అని కంగారుగా వచ్చారు. వాళ్ళు విషయం తెలుసుకుని ఆన్య వాళ్ళ కుటుంబంకు అండగా నిలబడినారు. కొంతసేపటికి సుజాతకు మెలకు వచ్చింది. కానీ నీరసంతో కృంగిపోయినట్లయినా తన బాధలో తను కన్నీటి దారులు ఏర్లవుతున్నట్లుగా ఏడుస్తూనే ఉంది. బరువెక్కిన హృదయాలు, కన్నీటి తడి ఆరని కన్నులు, వాళ్ళ రోదన అరణ్య రోదన అల్లాడుతూ ఉంటే ఆ ఊరిలో అందరి హృదయాల్లో ఆ హృదయ విదారక దృశ్యం బాధతో కూడిన వేదనగా మారింది. అది తెలిసిన ఊరి వాళ్ళు చాలా మంది భావన ఆద్య ఉన్న హాస్పిటల్కి వెళ్లారు. అక్కడ నారాయణ భాస్కర్కు అండగా నిలబడి యాక్సిడెంట్ చేసిన విక్కీ ఉన్న గదికి దగ్గరికి కోపంతో వెళ్లారు. కానీ అప్పటికే హాస్పిటల్లో నుంచి విక్కీని తీసుకుని వెళ్ళిపోయారు. ఇక హాస్పిటల్ ముందు ఆ ఊరి వాళ్ళు గొడవ చేస్తూ ఉంటే, చూడండి, మా దగ్గరకు అనారోగ్యంతో ఎవరిని తీసుకుని వచ్చినా వాళ్లను బ్రతికించేందుకు చూస్తాము. అలాగే ఈ యాక్సిడెంట్ కేసులో కూడా మా హాస్పిటల్కు ఆ ముగ్గురిని పోలీసులు తీసుకుని వచ్చారు. మేము మా వృత్తి ప్రకారం మా పని మేము చేశాము. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళలో ఒకరు చనిపోయారు, ఇంకొకరు కోమాలో ఉన్నారు. ఇక ఆ అబ్బాయి అయితే ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనేది మాకు తెలియదు. అసలు ఆ కాపలా పని మాది కాదు. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు ఆ పోలీస్ వాళ్ళని అడగండి, అంతేకాని ఇలా పేషెంట్లను డిస్టర్బ్ చేయకండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అంటూ దండం పెడుతూ అన్నాడు డాక్టర్ కృష్ణమూర్తి. ఆద్యకు వెంటనే వైద్యం అందించి ప్రాణాలు కాపాడినందుకు గాను డాక్టర్ కృష్ణమూర్తిపై గౌరవంతో నారాయణ వాళ్ళ ఊరి వాళ్ళను గొడవ చేయకుండా కంట్రోల్ చేశాడు. ఇక ఆన్య వాళ్ళ ఇల్లు ఆ రోజు రాత్రి అంతా అక్కడ ఆ ఇంట్లో వెలుతురు లేని చీకటితో కూడిన కాలరాత్రిలా మారింది. ఇక సూర్యోదయపు వెలుతురు లోకమంతా వచ్చినా కూడా ఆన్య వాళ్ళ ఇంటికి కంటికి చీకటి మాత్రమే అలముకుంది. ఇక భావనకు పోస్ట్ మార్టం ఉదయం మొదలు పెట్టారు. ఆ పోస్ట్ మార్టం అయిపోవడమే అంబులెన్స్లో ఆద్య భావనను తీసుకుని బయలుదేరారు నారాయణ భాస్కర్. ఆన్య, మేము వస్తున్నాము. మేము వచ్చేసరికి హాస్పిటల్లో ఆద్యను అక్కడ ఉంచడానికి కావలసిన ఏర్పాట్లను చూడు అని ఫోన్ చేసి చెప్పాడు నారాయణ. ఆ ఫోన్ కట్ చేసిన వెంటనే ఆన్య బయలుదేరి వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళింది. అంబులెన్స్ వచ్చేసరికి ఆన్య అక్కడ డాక్టర్లతో మాట్లాడి ఆద్యను అక్కడ జాయిన్ చేసేందుకు అంతా రెడీ చేసింది. ఇక తను కొంతసేపు అక్కడే హాస్పిటల్లోని ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు గాను ఇంకా ట్రీట్మెంట్కి అవసరమైన కొంత అమౌంట్ జమ చేసి ఆద్యను జాయిన్ చేసిన తర్వాత తను కూడా వాళ్ళ నాన్న బాబాయిలతో కలిసి ఇంటికి వెళ్ళింది. నారాయణ భాస్కర్లు భావనను తీసుకుని ఇంటికి వెళ్లారు. ఆ అంబులెన్స్ అక్కడ ఆగిందో లేదో వెంటనే సుజాత, శైలజ ఇంకా ఆ ఇంటివారు, బంధువులు, ఆ ఊరి వాళ్ళు కలిసి ఏడుస్తూ అంబులెన్స్ డోరు తీయడానికి కూడా రాని విధంగా అక్కడ అందరూ పరుగును వెళ్లి అంబులెన్స్ ముందు మూగారు. అమ్మా భావన అంటూ కన్న తల్లి, పెంచిన తల్లి అల్లాడుతూ ఉంటే ఆ జనాల్లో నడిచే ఓపిక లేక ఆ ముసలి జంట కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు. ఆ ఊరిలో ఉన్న మగవారు వాళ్ళందరినీ దూరంగా జరుపుతూ ఉంటే ఆ ఊరి నుంచి నవ్వుతూ వెళ్లిన ఆ చిట్టి తల్లి పార్థివ దేహాన్ని పట్టుకుని ఆ అంబులెన్స్ నుంచి కిందికి దింపుతూ ఉంటే అక్కడి ఏడుపులు సముద్ర ఘోష కంటే మిన్నంటిపోయాయి.
ఆ పరిస్థితిలో అలా శవమై వచ్చిన భావనని చూడటమే శైలజ షాక్ అయ్యి నోట మాట రాలేదు. తనకే తెలియని ఏదో లోకంకి వెళ్ళిపోయింది. ఇక కన్నపేగు అలా ఉన్న కూతుర్ని చూసి తల్లడిల్లిపోయింది. మా ఇంట అభంశుభం తెలియని ఓ అమ్మాయికి మరణదండ వేశారు. ఇంత రోదన వేదనల తప్పు ఎవరిది? ఆ దేవుని వలన, లేక డబ్బు కొవ్వు పట్టి అహంకారంతో తాగి నడిపిన ఆ విక్కీదా? ఏ నేరం చేయకుండానే శిక్ష ఎందుకు పడింది? ఎవరి వలన పడింది? నేరమే చేయని ఆ అమాయకపు ఆడపిల్లలు పడిన వేదనకు విముక్తి ఎవరైనా ఇవ్వగలరా? ఆ బిడ్డను బ్రతికించగలరా? ఏది ఏమైనా ఎవరు ఆ పనిని చేయలేరు. కానీ ఆ పశ్చాత్తాపం లేని ఆ విక్కీని ప్రాణంను తీసి అదే శిక్షను వాడికి, ఆ కుటుంబానికి ఇవ్వడం తప్ప వేరే దారి అయితే లేదు అంటూ అప్పటి ఆ ఏడుపులతో వాళ్ళు పడిన బాధను గుర్తు చేసుకుంటూ అతి కోపంతో అంది ఆన్య. నువ్వు చెబుతూ ఉంటే నాకే ఏడుపు వచ్చింది ఆన్య. నిజంగా ఆ విక్కీ చాలా ఘోరమైన తప్పు చేశాడు. అది సరే గాని అక్కడ హాస్పిటల్లో ఉన్న రమ్య ఎక్కడికి వెళ్ళింది? ఇంకా ఆ యాక్సిడెంట్ కేసు ఏమైంది అని అన్నాడు చరణ్. రమ్య అప్పటికే నేను పడుకుని ఉన్నాను అని నన్ను చూసుకోమని ఆ నర్సుకు చెప్పి వాడి మీద కోపంతో అతి ఆవేశంగా వెళ్ళింది. కానీ అక్కడ వాళ్ళు మాట్లాడుకునేది విని అదంతా తను చాటుగా వింటూ రికార్డ్ చేస్తూ ఉంటే అది ఆ విక్కీ ఫ్రెండ్ వరుణ్ చూసి రమ్య వెనకాలే పడ్డాడు. ఇక తను వాడి నుంచి తప్పించుకుని నాకు ఫోన్ చేసి చెప్పింది. నేను రమ్యను ఇక హాస్పిటల్ కేసు కానీ మా ఇంటికి కానీ రావద్దని చెప్పాను. కానీ అదేమో కుమిలి కుమిలి ఏడుస్తూ పదే పదే ఫోన్ చేస్తూనే ఉంది. ఈ విషయం గురించి అక్కడ తాతయ్య బామ్మలకు తెలియకుండా జాగ్రత్త పడుతూ తను మాత్రం తనతో ఉదయం వరకు ఉన్న వీళ్ళకి అలా అవ్వడం తట్టుకోలేకపోయింది. మరి విక్కీ మీద పోలీస్ కేసు గురించి అని అడిగాడు చరణ్. కేసు స్టేషన్ నుంచి కోర్టుకు వెళ్ళింది. ఆ కేసు గురించి నాన్న బాబాయ్ వెళ్లడం, మరలా ఆద్య భావను గుర్తు చేసుకుని బాధపడడం, ఇంకా ఆ స్కూటీ గురించి అటు రమ్యకు ఫోన్ చేసి రమ్మనడం, దాంతో నేను ఆ కేసును వాపస్ తీసుకుందామని ఇంట్లో వాళ్ళకు చెప్పి దాన్ని వాపస్ తీసుకున్నాము అని ఆన్య అనడమే చరణ్ కోపంతో, ఆన్య నువ్వు ఇంత తెలివి తక్కువ పనిచేస్తావని నేను అనుకోలేదు అని కోపంగా అరిచాడు చరణ్. నా దృష్టిలో నాకు నేను చేసిన పనే తెలివైంది చరణ్. అలాగా? ఏ విధంగా తెలివైంది? సొంత చెల్లెళ్ళను వాడు అలా కారుతో గుద్దాడు. ఇంకా ఒక చెల్లి కోమాలో ఉంది, మరో చెల్లి చనిపోయింది. మరి నువ్వు మాత్రం వాడి మీద ఏ కేసు లేకుండా చేసి ఫ్రీ బోర్డు కింద తాగుతూ తిరుగుతూ ఇంకొందరిని యాక్సిడెంట్ చేసి చంపు అన్నట్లుగా కేసు వాపస్ తీసుకున్నావా అంటూ కోపంతో ఆనిపై అరుస్తూ ఉన్నాడు చరణ్. చరణ్, నువ్వు నా మీద అరిచినట్లు డైరెక్ట్గా వెళ్ళి ఆ విక్కీ మీద అరవగలవా? లేదు కదా. ఎందుకు అరవలేవు? అతన్ని బంధువు, ఇంకా అన్నయ్య, పైగా మీది రక్త సంబంధం కదా అని అంది అన్య. నేను చెప్తే వాడు నా మాట ఎందుకు వింటాడా అన్య? ఎందుకు వినడు? వాడు కోట్లకు పడగెత్తినవాడు. ఆ ధనం ముందు మేము కనబడము. పైగా వాళ్ళ ఆఫీసులోనే నేను ఉద్యోగం చేస్తున్నాను కదా. ఇంకా మా పెదనాన్న అంటే ఉండే గౌరవం కూడా నాతో మాట్లాడనివ్వదు అన్నాడు చరణ్. అదే చరణ్, మనం చేసేది చెప్పేది మంచే. అయినా వాడి డబ్బు ముందు, అహంకారం ముందు తగ్గి ఉండాల్సి వస్తుంది. అదే మనం వాడి దగ్గర ఉన్నవి అన్నీ లాక్కుని మనలాగా వాడి వలన బాధపడుతున్న వాళ్ళ కాళ్ళ దగ్గర పడేసి మరి వాడి అహంకారంతో పాటు అప్పుడు వాడి ప్రాణం కూడా తీస్తాను అంది కోపంతో ఆన్య. అది సరే గాని ఇంతకీ రమ్య ఏం చెప్పింది అన్నాడు చరణ్. అది నువ్వే విను అంటూ ఫోన్ తీసి చెబుతూ రమ్య రికార్డ్ చేసి పంపిన ఆ రికార్డు ఆన్ చేసింది. అసలు రమ్య ఏం చెప్పింది? ఆ ఫోన్ రికార్డులో ఏముంది? ఇక ఇదంతా మనం తర్వాయి భాగంలో చూద్దాం. నాకు అది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.